గురజాల టీడీపీ అభ్యర్థిగా ఎరపతినేని శ్రీనివాసరావు పేరు ఖరారైనట్టుగా తెలుస్తోంది. రెండో విడత లిస్టులో ఆయన పేరు ప్రకటించే అవకాశం ఉండడంతో హైదరాబాద్లో ఎరపతినేని సన్నిహితులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎరపతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ జర్నలిస్ట్ బ్రహ్మనాయుడు అందిస్తారు. గురజాల నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎరపతినేని శ్రీనివాసరావు పేరు అయితే దాదాపుగా ఖరారైందని చెప్పుకోవచ్చు. అయితే మొదటి విడతకు సంబంధించి గురజాల నియోజకవర్గంలో ఎరపతినేని శ్రీనివాసరావు పేరు లేకపోవడంతో గురజాలకి చెందినటువంటి వైకాపా కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున అయితే సంబరాలు చేసుకునే పరిస్థితి ఉంది. మొత్తానికి కనుక చూస్తే దాదాపు గురజాల నియోజకవర్గంలో 6 ఎన్నికలు పోటీ చేసినటువంటి ఎరపతినేని శ్రీనివాసరావు 3 సార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గురజాల నియోజకవర్గాన్ని అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్లడంలో ఖచ్చితంగా ఎరపతినేని శ్రీనివాసరావు పాత్ర అయితే కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆయన అధికారంలో ఉన్నప్పటికీ, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా గురజాల నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఘనత అయితే ఖచ్చితంగా ఎరపతినేని శ్రీనివాసరావుకే దక్కుతుందని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలం సైతం కూడా జాబ్ మేళాలు నిర్వహించి ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి నేతగా ఎరపతినేని శ్రీనివాసరావుకి అయితే పేరుంది. మొత్తానికి కనుక చూస్తే ఎరపతినేని శ్రీనివాసరావు నరసరావుపేట నియోజకవర్గానికి వెళ్తున్నారని, గురజాల నియోజకవర్గంలో మరొక బీసీ నేతని ఇక్కడ రంగంలోకి దింపుతున్నారనే ప్రచారం ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున సాగినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఆ ప్రచారానికి తెరతీస్తూ గురజాల నియోజకవర్గానికి చెందినటువంటి టీడీపీ అభ్యర్థిగా ఎరపతినేని శ్రీనివాసరావు పేరైతే ఖరారైనటువంటి పరిస్థితి ఉంది. మరొక 2-3 రోజుల్లో అధికారికంగా తెలుగుదేశం పార్టీ ఎరపతినేని శ్రీనివాసరావు పేరునైతే ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇటు కాసు కృష్ణారెడ్డి కుమారుడైనటువంటి ప్రస్తుత గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి శిబిరంలో కాస్త నైరాశ్యం అయితే ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎరపతినేని శ్రీనివాసరావు కాకుండా మరొక ఏ నేత గురజాల బరిలో దిగినప్పటికీ కూడా వారి మీద కాసు మహేష్ రెడ్డి గెలుపు అయితే ఖచ్చితంగా ఈజీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఆ క్రమంలో భాగంగానే ఎరపతినేని శ్రీనివాసరావు ఇక్కడ నుంచి వేరొక నియోజకవర్గం తరలి వెళ్తే ఖచ్చితంగా కాసు మహేష్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడనేటువంటి ఒక ఆశాభావం అయితే కాసు మహేష్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులను, వైకాపా కార్యకర్తలు ఉన్న పరిస్థితి. మొత్తానికి కనుక చూస్తే ఎరపతినేని శ్రీనివాసరావు పేరు దాదాపుగా ఖరారు కావడంతో ఇటు గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కూడా కాస్త నిరుత్సాహం అయితే ఏర్పడిన పరిస్థితి ఉంది. మొత్తానికి కనుక చూస్తే గురజాల నియోజకవర్గం సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నటువంటి ఎరపతినేని శ్రీనివాసరావుని ఓడించడం అనేది ఖచ్చితంగా కష్టమైనటువంటి ప్రక్రియ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అయితే స్పష్టంగా కనపడుతుంది అనేటువంటిది అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇటు స్థానికంగా కూడా ఎరపతినేని శ్రీనివాసరావు బరిలో దిగితే ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత పెద్ద ఎత్తున చోటు చేసుకున్న తరుణంలో నియోజకవర్గాన్ని అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయాడు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాసు మహేష్ రెడ్డికి అయితే ఈసారి ఖచ్చితంగా ఓటమి తప్పదనేటువంటిది స్థానికంగా కూడా చర్చ జరుగుతోంది. మొత్తానికి కనుక చూస్తే గురజాల నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ఎరపతినేని శ్రీనివాసరావు ఆత్మీయ సమావేశాలు, గతంలో కూడా ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు ప్రస్తుతం కనుక హైదరాబాదులో పెద్ద ఎత్తున ఎరపతినేని శ్రీనివాసరావుకు సంబంధించి గురజాల నియోజకవర్గ ప్రజల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆయన అనుచరులు, కార్యకర్తలు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎరపతినేని శ్రీనివాసరావు అయితే ఆహ్వానించిన పరిస్థితి ఉంది. నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే హైదరాబాద్ నగరంలో ఉద్యోగులుగా, వ్యాపారులుగా ఉంటున్నారో వారందరినీ కూడా ఈ నియోజకవర్గానికి చెందినటువంటి వారందరినీ కూడా ఏకతాటి మీదకు తీసుకుని వచ్చేటువంటి క్రమంలో భాగంగా పార్టీలకు అతీతంగా ప్రధానంగా చెప్పాలంటే గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరినీ కూడా ఏకతాటి మీదకు తీసుకొని వచ్చి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినటువంటి తరుణంలో సమావేశానికి వేలాదిగా హైదరాబాద్లో నివాసం ఉంటున్న గురజాల నియోజకవర్గ ప్రజానీకం కూడా హాజరు కావడంతో ఖచ్చితంగా ఎరపతినేని శ్రీనివాసరావుకి 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతోటి గురజాల నియోజకవర్గం ప్రజలు పట్టం కట్టేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఎరపతినేని శ్రీనివాసరావు పేరును ఖరారు చేయడంతో గురజాల నియోజకవర్గంలో అధికార వైసీపీ శ్రేణులు అయితే ఖచ్చితంగా కాస్త నైరాశ్యం మొదలైందనే చెప్పుకోవచ్చు.